తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మనం గత వీడియోలో సమాసాలకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని ఉన్నాం. ఈరోజు నేరుగా సమాసం యొక్క పేరు, విగ్రహవాక్యం, వీటిని ఏ విధంగా సమన్వయం చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సమాసాలు అనేవి పదాల యొక్క అర్థాలను బట్టి ఇక్కడ కొన్ని సమాసాలు మనకి వ్యాకరణంలో ఇవ్వడం జరిగింది. వాటిని మనం గమనించినట్లయితే మొదటిగా తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసానికి మరొక పేరు ఏంటయ్యా అంటే వ్యధీకరణము అని అంటారు. దీనిని తత్పురుష సమాసాన్ని వ్యధీకరణము అంటారు. వ్యధీకరణము, అధికరణము అంటే అర్థం ఏంటంటే ఆధారం అని అర్థం. అధికరణము అంటే ఆధారము అని అర్థం అన్నమాట. ఆధారము అని అర్థం. వ్యధీకరణము అంటే విభిన్నమైన ఇక పదానికి విభిన్నమైన ఆధారం కలిగినటువంటి పదాలతో ఉన్నటువంటి సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. వ్యధీకరణము అంటే అర్థం ఏంటంటే విభిన్నమైన ఆధారం కలిగిన పదాలతో కూడి ఉన్న సమాసాన్ని తత్పురుష సమాసాల కిందకి తీసుకోవడం జరుగుతుంది. రెండవది గమనించినట్లయితే ఇక్కడ కర్మధార్య సమాసము. దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే సమానాధికరణము. అధికరణము అంటే ఆధారము అని చెప్పడం జరిగింది కదా. సమానాధికరణము అంటే ఒకే భావం, ఒకే ఆధారం కలిగిన పదాలతో కలిసి ఉన్నటువంటి సమాస పదాలని కర్మధార్య సమాసం అంటారు. మొదటిదేమో తత్పురుష సమాసాన్ని వ్యధీకరణము అని కూడా పిలుస్తారు. వ్యధీకరణము, అధికరణము అంటే ఆధారము అని అర్థం. వ్యధీకరణం అంటే విభిన్నమైన ఆధారంతో కలిగిన పదాలు కలిసి ఉన్న దానిని తత్పురుష సమాసాలుగా, వ్యధీకరణము సమాసాలుగా. కర్మధార్య సమాసానికి సమానాధికరణము అంటే ఒకే ఆధారం కలిగిన పదాలతో కలిసి ఉన్న ఆ యొక్క సమాస పదాలని కర్మధార్య సమాసంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గమనించినట్లయితే ఈ రెండు పదాలను కూడా గుర్తుపెట్టుకోండి. అంటే తత్పురుష సమాసానికి మరొక పేరు వ్యధీకరణము అని, కర్మధార్య సమాసానికి మరొక పేరు సమానాధికరణము అని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఈ రెండు ఒక బిట్స్ లాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. ఇవి ఉత్తర పదానికి ప్రాధాన్యతను ఇస్తూ ఈ యొక్క సమాసాలు కలిగి ఉంటాయి. వాటిని మనం సమాసాల్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకునేటప్పుడు ఆ విషయాన్ని మనం గమనిద్దాం. అప్పుడు నేను మరలా గుర్తు చేస్తాను. మూడోది చూసినట్లయితే ద్విగు సమాసం. ద్విగు సమాసము, తర్వాత ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం. దీనికి ఈ యొక్క సమాసంలో ఏంటంటే పూర్వపదానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. అవ్యయీభావ సమాసం చెప్పేటప్పుడు నేను ఈ విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తాను. మిత్రులారా, గమనించినట్లయితే పదాల అర్థాలను బట్టి సమాసాలు ఈ విధంగా ఉన్నాయి. తత్పురుష సమాసానికే వ్యధీకరణము అని కూడా పిలవడం జరుగుతుంది. కర్మధార్య సమాసాన్ని సమానాధికరణము అని పిలవడం జరుగుతుంది. వ్యధీకరణము అంటే విభిన్నమైన ఆధారంతో కలిసి ఉన్న పదాలతో ఉన్న ఆ యొక్క సమాసాలను తత్పురుష సమాసాలుగా తీసుకుంటాం. సమానాధికరణము అంటే ఒకే ఆధారంతో కలిగి ఉన్నటువంటి పదాలు ఉన్న ఆ సమాసాలని కర్మధార్య సమాసంలోకి తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ తత్పురుష సమాసంలో, కర్మధార్య సమాసంలో ఇంకా చాలా సమాసాలు ఇమిడి ఉంటాయి. వీటిని చెప్పుకోవడానికంటే ముందు ఇవి స్వతంత్రంగా కలిగి ఉన్నటువంటి అనమాట. అంటే ఇవి సింగిల్గా ఉంటాయి, ఒక్కొక్కటి ఉంటాయి. కాబట్టి వీటిని ముందుగా చెప్పుకున్న తర్వాత నేను ఈ సమాసాలు కర్మధార్య తత్పురుష సమాసాలను ఇవి చెప్పడం అయిన తర్వాత వాటిని చెప్తాను. ఈరోజు మనం ద్విగు సమాసం నుంచి నేర్చుకునేటందుకు ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈరోజు మనం చెప్పుకునేటటువంటి సమాసం ఏంటయ్యా అంటే ద్విగు సమాసం. దీనికి ఇవ్వబడిన నిర్వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే సంఖ్యావాచక విశేషము పూర్వపదముగా కలిగిన సమాసమునే ద్విగు సమాసం అంటారు. సంఖ్యావాచకం, ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఖ్యావాచకం విశేషంగా ఉంటుందన్నమాట. చాలా సంఖ్యలు ఉంటాయి. వాటిలో ఏ సంఖ్యనైతే మనం ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటామో దానిని విశేషము అంటారనమాట. ఈ విధంగా సంఖ్యకు ప్రాధాన్యతనిస్తూ ఏ సమాసం చేయబడుతుందయ్యా అంటే ద్విగు సమాసం. అది కూడా సంఖ్య ఎక్కడ
ఎక్కడ ఉండాలట? పూర్వపదంలో ఉండాలి. నేను గత వీడియోలో చెప్పడం జరిగింది, సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని పిలుస్తారని చెప్పారు. ఈరోజు ఇది సమన్వయం చేసేటప్పుడు మరొకసారి గమనిద్దాం. అయితే ద్విగు సమాసానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే, సంఖ్యావాచక విశేషం అనేది పూర్వపదంగా ఉన్న సమాసాన్ని ద్విగు సమాసంగా పిలుస్తారు. అయితే ఇక్కడ ఉదాహరణను మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణ సమాస పదాన్ని మనం ఒకసారి చూద్దాం మిత్రులారా. ఈ సమాస పదం ఏంటంటే సప్తాహాలు అనేటటువంటి ఇక్కడ ఒక ఉదాహరణ మనకి కనిపిస్తూ ఉంది. ఈ సప్తాహాలు అనే ఉదాహరణకి మనం మొదటిగా విగ్రహవాక్యం రాసిన తర్వాత అది ఏ సమాసం అవుతుందో సమాసనామం రాయవలసి ఉంటుంది. ఇక్కడ దీనికి ఏ విధంగా విగ్రహవాక్యం రాస్తే దీనికి ఈ యొక్క పదం సమర్థవంతంగా తయారవుతుందంటే, సప్తాహాలు అంటే 7 సంఖ్య గల పగళ్లను 7 సంఖ్య గల పగళ్ళు. సప్తాహాలు అనేటటువంటి సమాస పదానికి విగ్రహవాక్యం ఏంటంటే 7 సంఖ్య గల పగళ్ళు. ఇక్కడ సంఖ్య అనేది ఇదిగో పూర్వపదంగా రావడం జరిగింది. సంఖ్య పూర్వపదంగా ఇదిగో సంఖ్యావాచకం విశేషంగా సంఖ్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో 7 అనే దాన్ని మాత్రమే దీనికే ప్రాధాన్యతనిచ్చి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇదే విశేషంగా తీసుకోవడం జరిగింది. ఈ 7 సంఖ్య గల పగళ్ళు అని విగ్రహవాక్యం రాశాం. ఇదిగో సంఖ్యకు ప్రాధాన్యతనిస్తూ చేయబడిన సమాసమే. ఈ సమాసానికి ఏమని పేరు పెడతారయ్యా అంటే ద్విగు సమాసం. ఎందుకంటే సంఖ్యావాచకం అనేది పూర్వపదంగా వచ్చింది, సంఖ్యను విశేషంగా పూర్వపదం కలిగి ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసంగా పరిగణించడం జరిగింది. మరొక ఉదాహరణ గమనించినట్లయితే, చతుష్షష్ఠి కళలు అంటే 60 సంఖ్య కలిగినటువంటి కళలు. దీనికి విగ్రహవాక్యం ఏంటంటే 60 సంఖ్య గల కళలు. 60 సంఖ్య గల కళలు. ఈ విధంగా విగ్రహవాక్యం రాశాం. ఈ విగ్రహవాక్యం రాసిన తర్వాత దీనికి సమాసనామం ఏంటంటే 60 అనేది కూడా ఇది ఒక సంఖ్యకు సంబంధించినదే కాబట్టి దీనిని ద్విగు సమాసంగా దీని పేరు ఉంటుంది. ద్విగు సమాసంలో సంఖ్యకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంఖ్యకు ప్రాధాన్యత కూడా పూర్వపదంలో సంఖ్య అనేది ఇమిడి ఉంటుంది. పూర్వపదంలో సంఖ్య ఉంటుంది, తర్వాతదేమో నామవాచకం ఉంటుంది. ఈ విశేష్యం పూర్వపదంగా కలిగినటువంటి విశేష్యము అనేది పరపదంగా ఉంటుంది. విశేషణం అంటేనేమో దేనికైతే మనం ప్రాధాన్యత, ఇక్కడ అంకెకు ప్రాధాన్యతనిచ్చాం, ఇది పూర్వపదంగా ఉంది, ఇదే విశేషణం. సంఖ్య ఏమో విశేషణం అండి. విశేషం అంటే ఏంటంటే నామవాచకం ఇక్కడ పరపదంగా ఉంటుంది. కళలు, పగళ్ళు అంటే చీకటిగా ఉన్నటువంటి సమయాన్ని మనం చీకటి అంటే అది రాత్రి అని, వెలుతురుగా ఉన్న ఇక సమయాన్ని పగలు అని చెప్తాం కదా, అది పగళ్ళు అనేది ఇది నామవాచకం. ఇదేమో సంఖ్య ఏమో పూర్వపదంగా ఉంది. పూర్వపదం సంఖ్యగా విశేషణం కలిగి ఉంటే దీనిని ద్విగు సమాసంగా భావించడం జరుగుతుంది. సమాసాలు తత్పురుష సమాసం, కర్మధార్య సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం. వీటిల్లో ఈరోజు మనం ద్విగు సమాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. సంఖ్యావాచక విశేషణము పూర్వపదముగా కలిగిన సమాసాన్ని ద్విగు సమాసంగా చెప్పడం జరుగుతుంది. వీటిల్లో ఒక ఉదాహరణ తీసుకున్నాం. సప్తాహాలు అనే ఉదాహరణకి విగ్రహవాక్యం రాశాం. దానికి విగ్రహవాక్యం ఏంటంటే 7 సంఖ్య గల పగళ్ళు. దీనికి విగ్రహవాక్యం రాసిన తర్వాత సమాస నామం దీనికి ఏ పేరు పెట్టావంటే, ఏ సమాసంగా దీన్ని భావిస్తావంటే ద్విగు సమాసంగా. ఎందుకంటే సంఖ్య పూర్వపదంగా వచ్చింది, నామం అనేది పరపదంగా వచ్చింది, విశేష్యం పరపదంగా ఉండి అంటే నామం పేరు పరపదంగా ఉండి ఉత్తర పదం క్షమించండి, ఇక్కడ పరపదం అనకూడదు, సమాసంలో ఉత్తర పదం అనాలి. ఉత్తర పదం విశేష్యమేమో ఉత్తర పదంగా ఉండి విశేషణం పూర్వపదంగా ఉన్నటువంటి ఈ సమాసాన్ని ద్విగు సమాసంగా పరిగణించడం జరుగుతుంది. ఇది మిత్రులారా ద్విగు సమాసానికి
వివాహానికి సంబంధించిన సమాచారం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయగలరు. ధన్యవాదాలు.